కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలంపై మంత్రి నారాయణ స్పందించారు. స్థానిక వార్డుల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. డయేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని ప్రజలకు సూచించారు. బాధితులకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులో ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాత పైప్ లైన్లను మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణరావు తెలిపారు. డయేరియాని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను, ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఈఎన్సీ గారు అందరం హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవటం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్లో 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు, 7వ వార్డు, 7, 9 వార్డు పక్క పక్కన ఉంటాయి. ఒకరున్నారు. మిగతా 5 మంది 5వ వార్డులో వాళ్ళు. సో ఒకరు వచ్చి కాటూరు, బొల్లపాడు, ఇంకొకరు వచ్చి కుందేరు, కనుమూరు. వీటిలో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికి కూడా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, ఇలాంటి ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్వో ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందో కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషను ఏదో పైపులు లీక్ అయిందని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వచ్చింది డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేయమని ఈఎన్సీ గారు ఉన్నారు ఇక్కడే. వారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు. హాస్పిటల్ అందరూ స్టెబిలిటీగా ఉంటారు. ఒక్క పేషెంట్ 17వ తేదీ, ఇవన్నీ మెయిన్గా స్టార్ట్ అయింది 19th నుంచి. 17వ తేదీ హాస్పిటల్కి వస్తే అతనికి కార్డియక్ ప్రాబ్లం ఉందని, గుండె ప్రాబ్లం. వెంటనే యాక్చువల్గా వారిని విజయవాడ పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్లో కార్డియాక్ అరెస్ట్, చనిపోయాడు. దీంతో లింక్ చేయదు దయించి. ఈ ఏరియా అతనే కాదంటం లేదు, కానీ 17వ తేదీ ఇక్కడ జాయిన్ కావటం, ఇక్కడ వాళ్ళు ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం ఉంది అతనికి, హార్ట్ ప్రాబ్లం ఉందంటూ వెంటనే అక్కడికి మార్చడం, అక్కడ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు అక్కడ యాక్చువల్గా అది కార్డియాక్ అరెస్ట్ అని డిక్లేర్ చేస్తారు. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో అన్ని 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వేసిన పైప్ లైన్స్ మార్చాల్సిన అవసరం కూడా ఉంది. దానికి కూడా ఈరోజు అమ్ము స్కీము, ఏవి స్కీములు అంటూ వాటి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని శాంక్షన్ చేయించారు. ఈ యొక్క ఉయ్యూరుకైతే 98 కోట్లతో అమృత్ 2.0లో వర్క్ టేకప్ అయింది. పాత లైన్లన్నీ మార్చి కొత్త లైన్లు వేసి వాటర్ పుష్కలంగా ప్రతి ఒక్కరికి 135 లీటర్స్ ఇచ్చే విధంగా రేపు సండే ఫౌండేషన్ వేసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. కమింగ్ సండే వెంటనే వర్క్ టేకప్ చేసింది. ఏదేమైనా ఇప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క శాంపిల్స్, మన ట్యాపుల శాంపిల్స్, అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ల శాంపిల్స్ అన్నీ కూడా పంపించున్నాం. ప్రస్తుతం వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అయితే దాంట్లో బ్యాక్టీరియా లేదని వచ్చింది. అయితే ఇంకా డీప్ అనలైజ్ చేయాలి, దానికి టైం పడుతుంది, 4 days. అది కూడా చేయమని యాక్చువల్గా ఆదేశించాం. అది కూడా చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఏదేమైనా ఈ లోపల ఈ యొక్క వాటర్ ప్రాబ్లం లేకుండా, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా కమిషనర్ గారిని ఇమీడియట్గా యాక్షన్ చేయమని ఈఎన్సీకి కూడా ఆర్డర్ ఇచ్చాము. వారు కూడా దాన్ని చేస్తారు. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నాను అందరికీ, ఎవరికైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రండి.